హాయ్ అందరికీ. అభి, ఇంత లేట్ అయిందేంటి? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? సారీ అలేఖ్య, నేను టైంకే బయలుదేరాను, కానీ అనుకోకుండా చెల్లి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి రావాల్సి వచ్చింది. అందుకే కాస్త లేట్ అయింది. పద పద, తొందరగా వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకుందాం అనుకొని ఇద్దరు గుడి లోపలికి వెళ్ళారు. అర్చన పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. ఆ గుడి ఒక నది ఒడ్డున ఉంది. అభిరామ్ అలేఖ్యలు ఇద్దరూ నది ఒడ్డున చెయ్యి పట్టుకొని నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. అలేఖ్య ఓ అనాథ. తన చిన్నప్పటి నుంచి ఓ అనాథాశ్రమంలో పెరిగింది. ఇక అభిరామ్ విషయానికి వస్తే అతనిది పెద్ద ఉమ్మడి కుటుంబం. అభిరామ్ తల్లిదండ్రులకు పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు పిల్లలు లేకపోవడం వల్ల ఇక తమకు పిల్లలు పుట్టరనే నిరాశతో తమ దూరపు బంధువుల్లో అధిక సంతానం అంతులేని పేదరికంతో బాధపడుతున్న వారి దగ్గర నుంచి నెలల బిడ్డగా ఉన్నప్పుడే వారికి బిడ్డకి ఇక ఏ సంబంధం లేదని పత్రాలు రాయించుకుని ఆ బిడ్డని దత్తత తీసుకున్నారు. ఆ బాబే అభిరామ్. అభిరామ్ ఆ ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం ఏమో కానీ తను ఆ ఇంటికి వచ్చిన 3 నెలలకే అభిరామ్ తల్లి సరోజ గర్భవతి అయ్యింది. సరోజకు మొదటి సంతానంగా కూతురు శైలజ, రెండవ సంతానంగా కొడుకు శ్రీరామ్ పుట్టారు. సరోజ అభిరామ్ని మొదట్లో బాగానే చూసినా తర్వాత తన సొంత పిల్లల మీద చూపించినంత ప్రేమ అభిరామ్ మీద చూపించలేకపోయింది. అలాగని అభిరామ్ని చిన్నప్పటి నుంచి తనే పెంచి పెద్ద చేసింది. కారణం, తను అబ్బాయి, భవిష్యత్తులో వాళ్ళని పెంచి పోషించి ఇంటి పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలు మోస్తాడనే ఆశ. అభిరామ్ తండ్రి మాత్రం పిల్లల ముగ్గురిని ఒకేలా చూసేవాడు. ఇంకా చెప్పాలంటే అభిరామ్ అంటే అతనికి కాస్త ప్రేమ ఎక్కువే. ఎందుకంటే అభిరామ్ వచ్చిన తర్వాతే తన జీవితంలో లేదనుకున్న సంతానం అనే భాగ్యం తనకు కలిగిందని. అభిరామ్ అలేఖ్యలు 2 సంవత్సరాల క్రితం గుడిలో కలిశారు. ప్రతి సోమవారం గుడికి వచ్చే అలవాటు ఉన్న ఆ ఇద్దరిని ఆ శివయ్యే కలిపినట్లుగా ఆ గుడిలో ఏర్పడిన వారి ముఖ పరిచయం కొద్ది రోజులకే పరిచయంగా ప్రేమగా మారింది. అప్పటి నుంచి ప్రతివారం ఇద్దరు ఒకే సమయానికి దర్శనానికి వస్తారు. అలేఖ్య, ఈరోజు మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పేద్దాం అనుకుంటున్నాను. నాకు భయంగా ఉంది అభి. నేనేమో అనాథని, మీదేమో పెద్ద కుటుంబం. మీ వాళ్ళు నన్ను మీ ఇంటి కోడలుగా అంగీకరిస్తారంటావా? నువ్వేం భయపడకలేఖ్య. మా అమ్మ ఒప్పుకుంటే ఇంట్లో అందరూ మన పెళ్ళికి ఒప్పుకున్నట్టే. మా అమ్మకి నేనంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి నేను ఏది అడిగినా కాదనేదే కాదు. ఇప్పుడు నిన్ను కూడా. నాకు ఆ నమ్మకం ఉండబట్టే ఇన్ని రోజులు మన ప్రేమ కొనసాగింది. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. త్వరలోనే నువ్వు ఆశ్రమం నుంచి మా ఇంటికి వస్తావు. నిజంగా నా అభి, నువ్వు అలా చెబుతుంటే నా మనసుకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన నాకు బంగారం లాంటి నిన్ను, నీ కుటుంబాన్ని ఆ శివయ్య వరంగా ఇచ్చాడు. శివయ్య వజ్రం లాంటి నిన్ను కూడా నాకు వరంగానే ఇచ్చాడు అన్నాడు నవ్వుతూ అభి. సరే అయితే, నాకు ఆఫీస్కు టైం అవుతుంది. పద, నిన్ను ఆశ్రమం దగ్గర దించేసి నేను వెళ్తాను అంటూ ఇద్దరూ బైక్ ఎక్కారు. ఆ రోజు సాయంత్రం అభి ఇంట్లో అందరినీ పిలిచి అలేఖ్య గురించి చెప్పాడు. అభి విషయం చెప్పగానే సరోజ మారు మాట్లాడకుండా, నీ ఇష్టం బాబు, నీకు నచ్చిందంటే ఆ అమ్మాయి గురించి మేమేం చూడనక్కర్లేదు. నీ సెలక్షన్ మీద నాకు అంత నమ్మకం ఉంది అన్న తల్లి మాటలకు పొంగిపోయాడు అభి. తర్వాత రోజు అభి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, అమ్మా, ఏంటమ్మా నువ్వు చేసిన పని? అన్నయ్య ఎవరో అనాథను ప్రేమించాను అంటే వద్దనడం మానేసి నీ సెలక్షన్ అలా ఉంటుంది ఎలా ఉంటుంది అని మరీ వాడిని వెనకేసుకొచ్చావేంటమ్మా? అదే అన్నయ్యకు బయట సంబంధం చేస్తే బోలెడు కట్నం వచ్చేది కదా. వెనకేసుకు రాకపోతే ఇంకేం చేయమంటావే? అసలే వాడు దాని ప్రేమ మత్తులో ఉన్నాడు. ఇప్పుడు నేను కాదన్నాననుకో, మనల్ని వదిలేసి ఎంచక్కా దాన్ని పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టేస్తాడు. వాడు కానీ ఇప్పుడు ఇల్లు వదిలేసి వెళ్తే ఇంటిల్లి పాదిని పెంచి పోషించేదెవరే? అయినా ఒకందుకు వాడు చేసింది కూడా మంచి పనే. ఆ పిల్ల అనాథ అంటున్నాడు, అనాథాశ్రమంలో పెరిగింది అంటున్నాడు. అదే కట్నం తెచ్చి పెళ్లి చేసుకున్నదైతే నిన్ను, నీ మొగుడిని, నీ పిల్లల్ని ఇంట్లో ఉండనిస్తుందా? మిమ్మల్ని పెట్టే బేడాతో బయటకు గెంటేస్తుంది. కానీ అదే ఆ అనాథ పిల్లనుకో, మనం ఏం చేసినా చెప్పుకునే దారి లేక నోరు మూసుకుని కుక్కిన పేనులా పడుంటుంది. నిజమేనమ్మా, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది నాకు కూడా. నీ బుర్రలో ఎన్ని తెలివితేటలే ఎలా వచ్చాయమ్మా అసలు? మరేమనుకున్నావే ఈ సరోజ మజాకా అంటూ తల్లి కూతుర్లిద్దరూ నవ్వుకున్నారు.
కొద్ది రోజుల్లోనే అభి అలేఖ్యల పెళ్లి వాళ్లను కలిపిన ఆ శివుడు సమక్షంలోనే జరిగింది. చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన అలేఖ్య ఇకపై తనకు ఒక పెద్ద కుటుంబం ఉన్నదన్న ఆనందంతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది. మామగారు మరిది శ్రీరామ్ అలేఖ్యను ఇష్టంగానే చూసేవారు. అత్తగారు సరోజ, ఆడపడుచు శైలజ మాత్రం కడుపులో కుళ్ళుతో పైకి ప్రేమ నటించేవారు. అలేఖ్య వచ్చే వరకు వంట పని సరోజ, శైలజలిద్దరూ చేసుకుంటే గిన్నెలు, బట్టలు, మిగతా పనులకు పని మనిషి వచ్చేది. నెమ్మదిగా వంట బాధ్యత అలేఖ్య చేతికి అప్పగించింది సరోజ. అప్పటి వరకు ఆ ఇంట్లో ఉదయం అందరికీ ఒకే రకం టిఫిన్, మధ్యాహ్నానికి 2 రకాల కూరలు ఉండేవి. అలేఖ్యకు వంటగదిని అప్పగిస్తూ, మనది ఉమ్మడి కుటుంబం కదమ్మా, అందరికీ ఒకే వంట నచ్చదు. రోజు ఉదయం 2-3 రకాల టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలకి కనీసం 4 రకాల కూరలు వండాలి. అభిరామ్, శ్రీరామ్, అల్లుడు గారు, పిల్లలు ఉదయాన్నే లంచ్ బాక్సులు తీసుకుని వెళ్తారు. కాబట్టి ఉదయం 7 గంటలకల్లా టిఫిన్లు, లంచ్ బాక్సులు సిద్ధం కావాలి అంటూ చెప్పింది సరోజ. తన కుటుంబానికి తన చేతులతోనే తృప్తిగా వండి పెట్టుకోవాలని ఎప్పటినుంచో కోరుకుంటున్న అలేఖ్య అత్తగారి మాటలకు సరేనని తలాడించింది. అప్పటినుంచి తెల్లవారుజామునే 4:30కే ప్రతిరోజు లేచి 7 గంటలకల్లా 2-3 రకాల టిఫిన్లు, 4 రకాల కూరలు సిద్ధం చేసేది. ఎవరికి కావలసినవి వారు తినగా మిగిలిన టిఫిన్ ఏదో తిని మళ్ళీ పనిలో పడేది అలేఖ్య. ఆ తర్వాత 4 రోజులకి పని మనిషిని కూడా మాన్పించింది సరోజ. దాంతో మిగతా పని భారం కూడా అలేఖ్యపైనే పడింది. తల్లి కూతుళ్ళిద్దరూ పూర్తిగా పని చేయడం మానేసి తిని కూర్చుని కోడలికి పనులు పురమాయించడం సరిపోతుంది. ఇంటెడు చాకరీ చేస్తున్న అలేఖ్య పాపం ఏ రోజు విసుక్కోలేదు. అలేఖ్య ఇబ్బందిని చూస్తున్న మామగారు, ఇంటెడు పని నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు తల్లి, ఇబ్బంది పడకపోతే కాస్త వాళ్ళిద్దరిని కూడా సాయం అడగచ్చు కదమ్మా అనేవారు. మన పని మనం చేసుకోవడంలో ఇబ్బంది ఏముంది మావయ్య అంటూ పర్వాలేదు అనేది అలేఖ్య. ఏమీ అనకపోయినా జరుగుతున్నదంతా అభి గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజు రాత్రి అలేఖ్య పని మొత్తం పూర్తి చేసుకుని గదిలోకి వచ్చేసరికి టైం 10 అయింది. ఏంటి అలేఖ్య ఇది, రోజు నువ్వు పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేసరికి అయితే నేనైనా నిద్రపోతున్నాను, లేదంటే ఉదయం నుంచి అలసిపోయిన బడలికతో నువ్వైనా నిద్రపోతున్నావు. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఈ ఇంటికి నిన్ను పని మనిషిగా చేయడానికా కాదు కదా. రోజు సరదాగా నీతో 2 గంటల సమయం అయినా గడపడానికి లేనప్పుడు ఇంకెందుకు? నువ్వు ఇంటికి రాకముందు మా అక్క, అమ్మ వాళ్ళకి రాత్రి 7:30 కల్లా పనులన్నీ పూర్తయ్యి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఇప్పుడేమో నీకు ఇంత ఆలస్యం అవుతుంది. నేను ఎంత ఫాస్ట్గా చేసినా పనులన్నీ పూర్తయ్యేసరికి ఈ టైం అవుతుందండి. నేను అంతా గమనిస్తూనే ఉన్నాను. ఆడవాళ్ళ విషయంలో నేను జోక్యం చేసుకోకూడదని వాళ్ళే తెలుసుకుంటారులే అని ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న ఇంట్లో గొడవలు ఎందుకని చూస్తూ ఊరుకున్నాను. కానీ ఇక నా వల్ల కాదు, చెప్తాను, ఉదయం చెప్తాను వీళ్ళందరి సంగతి అని. సర్లే రా వచ్చి పడుకో అన్నాడు. మరుసటి రోజు ఆదివారం అయినా 4 గంటలకే లేచిన భార్యని వద్దని వారించాడు అభి. ఈరోజు నేను చెప్పేంత వరకు నువ్వు బయటకు వెళ్ళొద్దు అన్నాడు. రోజులాగే 7 గంటలకు నిద్రలేచిన సరోజ, శైలజులు అదేంటి ఇల్లంతా ఎక్కడిదక్కడే ఉంది, ఈ పాటికి టిఫిన్లు, భోజనాలు సిద్ధం కావాలి కదా, కనీసం ఇల్లు కూడా శుభ్రం చేయలేదు, ఇవాళ ఏమైంది దీనికి? పిలుద్దామంటే వాడు గదిలోనే ఉన్నాడని లేవని దీని సంగతి చెప్తాను అనుకుని తల్లి కూతుళ్ళిద్దరూ చెరొక చీపురి పుచ్చుకొని ఇల్లంతా శుభ్రం చేశారు. అమ్మా టిఫిన్ ఏం చేద్దామే? 2-3 రకాలంటే నా వల్ల కాదే బాబు. రాత్రే అది ఇడ్లీకి పిండి రుబ్బి చట్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఆ చట్నీ బయటకు తీసి పిండి ఇలా పట్టుకురా, ఓ 2-3 వాయులు పొయ్యి మీద పడేస్తే సరే అంది సరోజ. 8 గంటలకు అభి, అలేఖ్యలు ఇద్దరూ లేచి గదిలో నుంచి బయటకొచ్చారు. లేటుగా లేచానని సిగ్గుపడుతూ బయటకొచ్చింది అలేఖ్య. అందరూ ఫ్రెష్ అయి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. అమ్మా నాకు పూరి తీసుకురా అన్నాడు అభి. అది బాబు ఈరోజు టిఫిన్ ఇడ్లీ ఒక్కటే చేశాను అంటూ నసిగింది సరోజ. అదేంటి ఈ మధ్య మన ఇంట్లో 2-3 రకాల టిఫిన్లు, ఓ 4 రకాల కూరలు ఉంటున్నాయిగా, ఇవాళ ఇడ్లీ ఒక్కటే ఉండడం ఏంటమ్మా? అయినా అమ్మా ఈ మధ్య మన ఇంటి ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. ఇలా పూటకి ఇన్నిన్ని వెరైటీలు చేసుకొని ఇంటిల్లిపాది తినాలంటే నా ఒక్కడి జీతం సరిపోదు. ఇంట్లో అందరూ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా ఇలాగే తినేవాళ్ళమా? లేదు కదా. తగ్గించాలి, ఇంట్లో ఖర్చులన్నీ తగ్గించాలి.
ఇంతకు ముందులాగే ఉదయం ఒకే రకం టిఫిన్, మధ్యాహ్నం 2 రకాల కూరలు. అంతే. పక్కనే కూర్చొని టిఫిన్ చేస్తున్న బావతో, బావా, ఇంతకు ముందంటే నాకు ఎలాంటి అవసరాలు ఉండేవి కాదు, కాబట్టి నా జీతం మొత్తం ఇంట్లోకి ఇచ్చేవాడిని. ఇప్పుడు నాకు పెళ్ళయింది, నాకు ఖర్చులుంటాయి. ముందు ముందు పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఇక నుంచి ఈ ఇంట్లో మీ ఖర్చులకు సరిపడా డబ్బు మీరే ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు. శైలజ భర్త ఆ పక్కనే కూర్చున్న శైలజ చెవి కొరుకుతూ, ఇదేమిటే, మన దగ్గరున్న డబ్బు మొత్తం పెట్టి విల్లా కొనుక్కున్నాం. నెల నెల వచ్చే నా శాలరీ మొత్తం ఆ ఈఎంఐలకే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంట్లో ఖర్చులకి డబ్బు ఇవ్వాలంటే నా వల్ల కాదే. నువ్వే ఎలాగో మీ అన్నయ్యకు చెప్పి మేనేజ్ చెయ్యాలి అన్నాడు. ఏంటి బావా ఏదో అంటున్నావు? అబ్బే ఏం లేదు బామ్మర్ది, నువ్వేం చెప్పినా కరెక్ట్గా ఉంటుంది, నువ్వెలా అంటే అలాగే అని తెల్లాడించాడు. అభి టిఫిన్ చేసి అలేఖ్యను తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా ఓపిక పట్టిన సరోజ, శైలజలు తర్వాతి రోజు అభి ఆఫీస్కి వెళ్ళాక అలేఖ్య మీద ఇద్దరూ కలిసి విరుచుకుపడ్డారు. ఏమే నంగనాచి, మేము నీతో ఇంటడి పని చేయిస్తున్నామని నా కొడుకుతో చాడీలు చెప్తావా? మా అన్నయ్య ఎప్పుడూ లేనిది పని గురించి, తిండి గురించే కాక ఇంట్లో ఖర్చుల గురించి కూడా మాట్లాడాడు. ఎప్పుడూ లేనిది మమ్మల్ని ఖర్చులకు డబ్బు ఇమ్మన్నాడంటే ఇదంతా నువ్వు నూరిపోసిందేగా. అదేం లేదు వదినా, నేను ఆయనతో ఏం చెప్పలేదు. నాకు కావలసింది తిండి, బట్ట లాంటి కనీస అవసరాలు. నాకంటూ ఒక కుటుంబం మాత్రమే, అంతకు మించి నేనేమీ కోరుకోను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావే? నీ వేషాలు మా అన్నయ్య దగ్గర చూపించు, మా దగ్గర కాదు. పైకి ఏమీ తెలియని అమాయకురాల్లా ఉంటూ ఇంట్లో ఎంత కుంపటి పెట్టావే ముష్టి మొహందానా. అసలు నీలాంటి దాన్ని ఇంట్లోకి రానివ్వడమే నా తప్పైపోయింది. పద, ముందు నువ్వు బయటకు పద. నా కొడుకొస్తే వాడికి ఏం సమాధానం చెప్పుకోవాలో నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అంటూ అలేఖ్య ఎంత బ్రతిమాలుతున్నా వినకుండా తన జుట్టు పట్టుకుని బయటకు ఇచ్చుకెళ్లారు తల్లి కూతుర్లు ఇద్దరు. ఇంతలో గుమ్మం దగ్గర నిలబడి ఉన్న అభిరామ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇద్దరు. అభి గబగబా వచ్చి అలేఖ్యని పైకి లేపాడు. నాకు తెలుసమ్మా ఇలా జరుగుతుందని. నిన్న జరిగిన దానికి మీరు తనని అనుమానించి తనని ఏం చేస్తారో ఏమోనని నేను వెనక్కొచ్చాను. కానీ అమ్మా, నువ్వు చెల్లి తన పట్ల మరీ ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారని ఊహించలేదమ్మా. ఏం పాపం చేసిందమ్మా తను? తన మీద అంత పగని పెంచుకున్నారు మీరు? పాపం పిచ్చిది. మనందరినీ తన కుటుంబంగా భావించి ఇంట్లో అడుగుపెట్టింది. ఇంటెడు పని తను ఒక్కదాని మీదే పడేసినా నవ్వుతూ చేసింది. ఏ రోజు కొంచెం కూడా చిరాకు పడలేదు. మీ గురించి ఎప్పుడూ తను ఒక్క మాట కూడా నాతో చెడుగా చెప్పలేదమ్మా. నేనే ఇంట్లో జరుగుతున్నవి గమనించి అలా మాట్లాడాను. నా భార్య పట్ల కనీస విలువ, గౌరవం లేని ఈ ఇంట్లో నేనింక ఉండదలుచుకోలేదు. నా భార్యను తీసుకుని ఇప్పుడే బయటకు వెళ్ళిపోతున్నాను అన్నాడు అభి. పక్కనే నిలబడి జరిగినదంతా గమనిస్తున్న తండ్రిని, ఏనాన్నా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగాడు. లేదు బాబు, నువ్వు ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఇప్పటికే ఆలస్యం చేశావు. మీరు ఎక్కడున్నా సుఖంగా, సంతోషంగా ఉండండి అన్నాడు తండ్రి. తల్లి చెల్లెలు ఎంత బ్రతిమలాడినా అభి వాళ్ళ మాట పట్టించుకోకుండా భార్యను తీసుకుని బయటకొచ్చేశాడు. వస్తూ వస్తూ అభి, అమ్మా, నేను వెళ్ళిపోతున్నానని నువ్వేమీ భయపడకు. ఎప్పటిలాగానే ఈ ఇల్లు నా సంపాదన మీదే గడుస్తుంది అన్నాడు. కొద్ది రోజులకు సరోజ వయోభారంతో ఇంటి పని చేయలేకపోయేది. పనిభారం మొత్తం కూతురు శైలజ మీద పడడంతో శైలజ అమ్మా నాన్నలకు చేసి పెట్టలేక తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు కొనుక్కున్న విల్లాలోకి వెళ్ళిపోయింది. ఓవైపు ఆరోగ్యం సహకరించక మరోవైపు కూతురు తనను వదిలి వెళ్ళిపోయిందనే మనోవ్యధతో మంచం పట్టిన అత్తగారి గురించి మరిది శ్రీరామ్ ద్వారా తెలుసుకున్న అలేఖ్య భర్తను ఒప్పించి తిరిగి అత్తగారింటికి తీసుకొచ్చింది. కన్న కూతురు తనను ఆ పరిస్థితుల్లో వదిలిపెట్టి వెళ్ళిపోతే తను ఎంతో క్షోభ పెట్టిన కోడలు తనను వెతుక్కుంటూ వచ్చేసరికి అది చూసిన సరోజకు దుఃఖం ఆగలేదు. అలేఖ్య 2 చేతులు పట్టుకుని క్షమించమని కళ్ళనీరు పెట్టుకుంది సరోజ. అయ్యో అత్తయ్య, మీరు పెద్దవారు. మీరు నన్ను ఒక మాట అన్నంత మాత్రాన నాకొచ్చిన ఇబ్బంది ఏముంది? అసలు జరిగిందంతా నేను ఎప్పుడూ మర్చిపోయాను అత్తయ్య అంటూ సరోజను ఓదార్చింది అలేఖ్య.
కోడలు ఆలన పాలనలో సరోజ తొందరగానే కోలుకుంది. అత్త కోడలు ఇద్దరూ ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కలిసిపోవడంతో అభిరామ్ సంతోషించాడు. అలా చివరకు ఆ కుటుంబం ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషంగా ఉంది. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.